ఆంధ్రప్రదేశ్లో గణేష్ ఉత్సవాల నిర్వహణకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి తెలిపింది. అలాగే సింగిల్ విండోలో సమన్వయ సమితి నుంచి ఎన్ఓసీ లేకుండా ఎవరు విగ్రహాలు ప్రతిష్ఠించరాదని కూడా చెప్పింది. సింగిల్ విండో విధానంలో అనుమతుల ప్రక్రియను 24 గంటల్లో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు కూడా తెలిపింది. హైదరాబాద్ లో ఉంది. చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల నుంచి కలిపి ఒక 10 మందో 12 మందో సర్కిల్ వేసుకున్నాం. అప్పుడే మన పని ఈజీ అవుతుంది. అప్పుడు దానికోసం తప్పకుండా మనందరం విస్తృతంగా ఆలోచన చేయాలి, కమిటీలు ఏర్పరచుకోవాలి. మిగతాది నిమజ్జన స్థలము ప్రతి ఏరియాలో ఫలానా చోట నిమజ్జనం చేయడం అనేది జరుగుతూ ఉన్నది ఇంతకు ముందు నుంచి. దాన్ని ఒకసారి సందర్శించి అక్కడ ఏమైనా వాతావరణం బాగలేకపోయినట్టయితే దాన్ని బాగు చేయించాలని ప్రభుత్వాన్ని చెప్పడం, అక్కడ ఏమి ఏర్పాట్లు చేయాలి. बोलो गणेश महाराज की जय। गणेश उत्सव समिति ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చిన అందరికీ శుభాకాంక్షలు. ఇది చాలా మంచి కార్యక్రమం అవుతుంది. దీనికి తోడు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ గణేష్ ఉత్సవ సమితి కూడా స్టార్ట్ అయ్యింది. దానికి నేను వైస్ ప్రెసిడెంట్ని. ఈ గణేష్ ఉత్సవాలు చాలా బాగా చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో మన పెద్దవాళ్ళు ఈ సమితిని పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని, మళ్ళీ హోమ్ మినిస్టర్ అనిత గారిని, డీజీపీ గారిని అందరినీ కలిసి సింగిల్ విండో పర్మిషన్ కోసం ప్రయత్నం చేసి ముందుకు తీసుకొని వచ్చారు. ఇవాళ ఈ కార్యాలయంతో ఈ గణేష్ ఉత్సవాలు చాలా దిగ్విజయంగా జరుగుతాయని చెప్పి మేమందరూ ఆశిస్తూ ప్రజలందరూ ఈ వినాయకుడిని చక్కగా పూజించి చాలా బాగా పూజలు చేసి మీరందరూ వచ్చేసి ఏ దేవుడి కార్యక్రమంకైనా సరే వినాయకుడిని పూజిస్తారు. అందుకోసం అందరికీ మేము కోరేది ఒకటే, వినాయక చవితిని చాలా చక్కగా చేసుకోండి. మాది గణేష్ ఉత్సవ సమితి కండ్లవారి స్ట్రీట్ 43వ సంవత్సరం ఇది. అక్కడ మండపం దగ్గర కూడా మీరు భక్తులు అందరూ వచ్చేసి ఆరతి తీసుకొని ప్రసాదాలు తీసుకొని దర్శనం చేసి వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. నేను బాలకిషన్ లోయ, గణేష్ ఉత్సవ సమితి విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి వైస్ ప్రెసిడెంట్. ఓకే సార్.